యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క త్రిమాసంలో పాఠంలో భాగంగా 8వ పాఠంలోకి మనం వచ్చి ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క కంఠసూచన చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం ఈ విధంగా రాయబడింది. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనగా నేను నెరవేర్చుడికే తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ప్రార్థన చేసుకో. ప్రేమామయుడ, కృపామయుడ, సత్య సంపూర్ణ, సర్వలోక రక్షక, ఆకాశంలో భూమిని జలదానులందరూ సమస్తను సృష్టించిన సృష్టికర్తమైన ఘనమైన ఎక్కువ దేవ, మీ నామానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క సమయంలో 8వ పాఠంలోకి వచ్చిన నాయన, ప్రత్యేకంగా మీరు ఈ సన్నిధిని మాకు తోడయించండి. ఈ జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేచన మాకు దయచేసి ఈ అత్యంత కృపలో భద్రపరిచి కాపాడి రక్షించి మీ సహాయం దయచేయమని, ఈ యొక్క పాఠంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మాకు దయచేసి మమ్మల్ని మీరే నడిపించి పరిశుద్ధాత్మ నడుపుదండి కావాలి మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును ప్రియుల రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క 8వ పాఠంలో భాగంగా పాద నిబంధన వాగ్దానములు. మరి ఈ యొక్క శనివారం పాఠంలో మనం చూసినట్లయితే యేసు రక్షకుడని చూపించడం కొరకు ఆయన పలికిన మాటలను మరియు ఆయన చేసిన సూచక్రియలను యోహాను పదే పదే గుర్తు చేస్తూ తన గ్రంథంలో వ్రాయటం జరిగింది. ఇశ్రాయేల్ జనాంగం యొద్దకు రక్షకుడు వచ్చి ఉన్నాడు, ఆయన వారిలో ఒకడుగా యూదుడుగా యేసు యెరూషలేములో జన్మించి ఉన్నాడు అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ శిశువుగా ఈ భూమి మీద ఆయన జన్మించబోతున్నాడు అనేటువంటి యొక్క సత్యాన్ని మన బైబిల్ ద్వారా ఆ వాగ్దానాన్ని పొందుపరచడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా యేసుని గురించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను యోహాను మనకు తెలియజేస్తున్నాడు. ఆ వార్త ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన లోకంలో ఉండను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు అనేటువంటిది మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ భూమి మీద ఉన్న ప్రజలు యేసును ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోయారు. యేసు ఎన్నో విషయాల గురించి మాట్లాడటం జరిగింది. అనేక కార్యములు చేసిన అనేక మంది ప్రజలకు ఆయన ఎవరై ఉన్నారనేటువంటిది విషయము తెలుసుకోలేకపోయారు. యేసు ఎవరనే విషయాన్ని పాత నిబంధన గ్రంథం ముందుగానే బోధించింది కాబట్టే ప్రజలు ఆయన తెలుసుకొనపోవటకు ఎటువంటి మరి వారు అర్థం చేసుకోవడానికి మరి వీలు లేకుండా ఉంది. మరి చూసినట్లయితే యేసు క్రీస్తు వారు ఈ యొక్క లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎంతో నమ్ముటకు చాలా శక్తివంతమైన కారణాలని మనకి ప్రజలకు ముందు ఉంచి ఉండడం జరిగింది. కానీ ఆయన చెప్పిన మాటలని, ఆయన శక్తివంతమైన కారణాలు ఇచ్చినప్పుడు కూడా అది తిరస్కరిస్తూనే ఉన్నారు. మరి ఈ యొక్క పాఠంలో ముఖ్యంగా లిఫ్టింగ్ అప్ పేజ్ 37లో గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఈ పునరుద్ధాన కర్తగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటిది తెలియజేయబడుతుంది. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. మరి ఆయన పలికిన ప్రతి మాట ఆత్మయు జీవమై ఉన్నదనేటువంటిది మనం తెలుసుకోవాలి. అతను అధికారంతో మాట్లాడి ఉన్నారు. మానవాళిని ఆశీర్వదించే తన శక్తి గురించి మరియు సాతాను బంధించబడిన బందీలను కూడా విడిపించడం మనం తెలుసుకోవచ్చు. మరి తన సన్నిధి ద్వారా ప్రపంచానికి సంపూర్ణ ఆనందాన్ని తీసుకురావటం అనేటువంటిది మరి ప్రత్యేకంగా ఆ యొక్క అణిచివేతకు మానవ కుటుంబంలోని ప్రతి అణిచివేతలో ఉన్న వారికి ప్రతి సభ్యునికి సహాయం చేయాలి, వాళ్ళని ఆశీర్వదించాలి అనేటువంటిది ఆయన ఆకాంక్ష ఉన్నది. అంతేకాకుండా ఈయనే గురువు, ఈయనే ప్రభు అని మనం ఎంత గౌరవంగా మనం పిలుచుకుంటాం. మరి ఈ యొక్క క్రీస్తు వారైన ఈయన అధికారాన్ని, శక్తిని, ఆ యొక్క గౌరవాన్ని ఈ పరలోకంలో ఈ లోకంలో కూడా ఆయన మనకి
ఆ గౌరవ ప్రధాని తెలియజేసి ఉన్నారు. మరి తన సొంత నిజమైన గౌరవంగా ఆయన ఆయన తండ్రి నుంచి వచ్చిన స్వరాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన అనేటువంటి ఈ యొక్క గొప్ప స్వరాన్ని గౌరవప్రదంగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా డిజైర్ ఆఫ్ పేజెస్ పేజ్ 19 అలాగే గమనించినట్లయితే ఈ యొక్క లోకానికి యేసు ప్రభువారు ఆ యొక్క లోకంలోనే కాదు, దేవదూతలకు కూడా ఆయన ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆయన మహిమ కార్యాన్ని మనం చూడటం మనం గమనించవచ్చు. ఆయనే దయగలవాడు, ఆయనే దీర్ఘశాంతం, ఆయనలో ఉన్న మంచితనం, సత్యం, సమృద్ధిగా ఉన్నవాడు అనేటువంటిది తెలియజేయబడుతుంది. మరి ఈ యొక్క ఆయన యొక్క సౌమ్యము, ఆయన అణుకువ, ఆయన శిలువపై చూపించిన ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క చట్టం, ఈ యొక్క లోకం పరలోకం కూడా చూసి ఆయన పాత్ర ఏ విధంగా వెలుగై ఉన్నది ఆయన మనం అర్థం చేసుకోవడానికి పాఠం ద్వారా ప్రత్యేకంగా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఆదివారం పట్టణంలోకి మనం వచ్చున్నాం. అద్భుత కార్యములు మరియు సూచక్రియల గురించి తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యేసు చేసిన సూచక్రియల గురించి యోహాను తన గ్రంథంలో వివరంగా వ్రాయటం జరిగి ఉన్నది. అయితే మరి అబద్ధ ప్రవక్తలు కూడా అద్భుత కార్యములు చేసి ఉన్నారు అంటాం. అయితే యేసు రక్షకుడు, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన స్వయంగా వచ్చిననే విషయాన్ని తెలియజేసే సూచక్రియలను గురించి యోహాను తన గ్రంథంలో ప్రత్యేకంగా రాసి ఉన్నాడు. ఈ 5వ అధ్యాయంలో 17, 20, 36-38 వాక్యాలు మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క 10వ అధ్యాయం 38వ వాక్యంలో మనం గమనించినట్లయితే, మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఆయనను పంపిన వాని క్రియలను నెరవేర్చుటకు యేసు వచ్చిన అనేటువంటి జరిగింది. ఆ క్రియలు ప్రజలు చూసినప్పుడు దేవుడు ఎవరై ఉన్నాడనే విషయాన్ని వారు గ్రహించగలుగుతారు. కాబట్టి యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన నీకు ఈ క్రియలు ప్రజలకు చూపించున్నవి. కాబట్టి మనం ముందుగానే చూసినట్టు శక్తివంతమైన సూచక్రియలను మరియు యేసుని గురించి ఆయన అనుచరులు చెప్పిన ఆశ్చర్యకరమైన వృత్తాంతములు ఎక్కువ మంది ప్రజలు నమ్మలేదు. కానీ యోధా మత నాయకులు యేసును మరి ప్రశ్నించడం జరిగింది. యూదులు ఆయన చుట్టూ పోగే ఎంతకాలము మమ్మల్ని సందేహ పెడతావు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్తున్నాను. అందుకు యేసు, మీతో చెప్పిదని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నా మందు చేయి క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది అని ఆయన తెలియజేస్తున్నారు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8 పేజ్ 268లో మనం గమనించినట్లయితే, లేఖనాలు దేవునికి మరియు క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటివి అనేటువంటిది స్పష్టంగా తెలియజేయబడుతుంది. మరి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-5 ఆయన యొక్క ఆ వాక్యాలు ఏ విధంగా తెలియజేస్తున్నాయనేటువంటిది మనం ఈ యొక్క సమయంలో మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-5 వాక్యాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలనగా, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉన్నానియు ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పిన ఈ యొక్క మాటలు బట్టి మనం గమనించవచ్చు. ఆ యొక్క అలాగే టెస్టిమోనీస్ ఆఫ్ చర్చ్ పేజ్ 8
సంపుటి 8 పేజీ 268, 269లో కూడా మనం గమనించినట్లయితే క్రీస్తే దేవుని కుమారుడై ఉన్నారు. ఆయనకు ఉన్నతమైన స్థానం ఇవ్వబడి ఉన్నది. ఆయన తండ్రితో సమానంగా ఉన్న కుమారుడు. దేవుడి సలహాలన్నీ ఆయన కుమారునికి ఇవ్వబడ్డాయి అని తెలుసుకోవచ్చు. యేసు యూదులతో అన్న మాటలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారును అలాగే చేయను. అది ఈ యొక్క మాటల ద్వారా మనం గమనించినట్లయితే తండ్రి కుమారుల మధ్య ఏ విధమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క టెస్టిమోనీస్ ఆఫ్ చర్చ్ ప్యాట్రియస్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 114, 115లో కూడా మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఆయనే ఈ సృష్టికర్తకి ముఖ్యంగా ఆయన ఈ ఆకాశంలో భూమిని సముద్రం అందులో సమస్తను సృజించిన సృష్టికర్త ఉన్నాడు అనేటువంటిది నెహెమ్యా 9వ అధ్యాయం 6లో మనం తెలుసుకోవచ్చు. మరి ఆయన ఈ యొక్క ఆయన సృజించిన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, కదులుతున్నాం. ఆ యొక్క హృదయ స్పందన ప్రతి శ్వాస కూడా ఆయన ద్వారానే మనం పొందుకుంటున్నాం అనేటువంటిది సత్యాన్ని మనం తెలుసుకోవాలని చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సోమవారం పాఠంలోకి మనం వచ్చిందాం. యేసుని గురించి పాత నిబంధన ఏమి చెప్పుచున్నది గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ యొక్క యోహాను గ్రంథంలో మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలను ఆయన ప్రాముఖ్యంగా రాయబడి ఉన్నది. ఈ పాత నిబంధన వాక్యములు ఎన్నుకొని మన దృష్టికి ఆయన రావడం జరిగి ఉన్నది. యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేయబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన ఈ యొక్క పాత నిబంధన చాలా ప్రాముఖ్యమైనగా యేసు ఎవరు, ఆయన ఎక్కడి నుండి వచ్చును, ఆయన ఏమి చేసిను, ఆయన చేయబో కార్యాలు ఏంటి అనే విషయాలు పాత నిబంధన బోధిస్తుండగా తెలియజేస్తుండగా మరి ఆయన అభిప్రాయాలు ఏ విధంగా, ఆయన తలంపులు ఏమేమి ఉన్నాయనేటువంటిది యోహాను సువార్త 5వ అధ్యాయము 39, 40, 46, 47 వాక్యాలు మనం గమనించవచ్చు. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆయన ఈ భూమి మీద చేసిన పరిచర్యలో మరి భాగంగా ఆ యొక్క శిలువ మీద మరణించడానికి వచ్చిందని నీకోదేము మీదకు వివరిస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పరలోకం నుండి దిగి వచ్చినవాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలన అనేటువంటి తెలియజేయబడుతుంది. మరి ఈ యొక్క వృత్తాంతం ద్వారా వాక్యాల్లో మనం గమనించినట్లయితే యేసు ఈ వృత్తాంతం ఉపయోగించి ఆయన ఎవరు ఏమి చేయబోతున్నారు అనే విషయాల్లో తెలియడం జరిగి ఉన్నది. మరి ఈ యేసు అనే వారు ఎవరు అని నిరూపించిన పాత నిబంధన ఒప్పించిన వారిలో యేసు అన్నాడు. నూతన నిబంధనలో ఇంకా ఫిలిప్పు యొక్క మాటలు కూడా గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను గూర్చి ఎవరి గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన యేసు అని అతనితో చెప్పెను. మరి ఈ యొక్క పేట్రియాట్స్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 366, 67 కూడా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడి ఉన్నారు. ఆయన ఈ యొక్క సాక్ష్యము ప్రవచన ఆత్మయ ఉన్నది అనేటువంటిది ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో వాక్యాలు మనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1
అధ్యాయము 10-11 వాక్యాలు చదువు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తరువాత కలుగుబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలమును సూచించు వచ్చునో అని విచారించి పరిశోధించి. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వాక్యము మనం చదువుకుందాం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే అతని పాదములు ఎదురు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసును దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను. మరి ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే ఆయన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు ఆయన సాక్ష్యం ఎంతో గొప్పదై ఉన్నది. అలాగే డిజైర్ ఆఫ్ పేజెస్ పేజ్ 123లో కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆయనే తన పరలోక తండ్రి జ్ఞానం ఆయన శక్తిపై యేసు ప్రభువారు పూర్తిగా ఆధారపడి ఉన్నారు. ఆయనే సహాయకుడై ఉన్నారు. యెషయా గ్రంథంలో మరి 50వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క చక్కని మాటలు ఇవ్వబడి ఉన్నవి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము యెషయా రాసిన మాటలు మనం గమనిద్దాం. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనం కూడుకొని వ్యాజ్యమాడదాము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానేము. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయను. నా మీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోదురు, చిమ్మిట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆయనే సహాయకుడే ఉన్నారు అనేటువంటిది తెల్లమవుతుంది. మరి 2 పేతురు 1వ అధ్యాయం 4లో కూడా గమనించినట్లయితే ఈ యొక్క సాతాను నుంచి జయించాలంటే ఆయన వాగ్దానాలు అత్యంత గొప్ప విలువైన వాగ్దానాలను మనం ధ్యానించుకోవాలి. మరి ప్రత్యేకంగా ఈ యొక్క కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11లో మరి గమనించినట్లయితే కీర్తన 119 కీర్తన 119 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ 11వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మరి ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఉంటుండగా మరి ఈ యొక్క సాతాను నుంచి జయించాలంటే ఈ విలువైన వాగ్దానాలని మనం ధ్యానించుకొని ఆయనపై పూర్తిగా ఆధారపడి ఆయనే గొప్ప దేవుడు, ఆయన జ్ఞానం ఎంతో గొప్పదై ఉన్నది. మరి యేసు ప్రభువారు తండ్రిపై పూర్తిగా ఏ విధంగా ఆధారపడి ఉన్నారో మనం కూడా ఆయనే వాగ్దానాలై ఉన్నారు. ఆయన వాగ్దానాలపై పూర్తిగా ఆధారపడి మనము ఈ యొక్క సాతాను నుంచి జయించాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మంగళవారం పాఠంలోనికి మనం వచ్చిన్నాం. యేసుని గూర్చి పాత నిబంధన వాగ్దానము చేయుచున్నది. మరి ప్రత్యేకంగా ఈ యొక్క పాఠంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు గురించి ఆయన యూదా మత మధ్య నాయకులతో యేసు సంభాషించినప్పుడు ఆ మత నాయకుల యొక్క హృదయాలు చాలా కఠినంగా మారిపోయాయి. యేసుని నమ్మే విషయంలో ఆ తలంపులకు వ్యతిరేకంగా వారి హృదయంలో పోరాటంతో నింపబడి ఉన్నది. కానీ యేసు ప్రభువారు వారిని రక్షించాలనే ప్రయత్నము వెనుక తీసుకోలేదు. మరి ఈ యొక్క దేవుడు రక్షకును పంపిస్తానని చేసిన వాగ్దానము యేసునందు నెరవేరినమని మరి ఈ యొక్క చూపించుటకు పాత నిబంధన నుండి కానీ క్రొత్త నిబంధన నుండి కానీ మరి వచనాలను భావాలని మనం
ఈ యొక్క వాక్యాల ద్వారా మనం చదువుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వాక్యాన్ని, అలాగే యోహాను 2వ అధ్యాయం 16, 17, కీర్తనలు 69, 9, యోహాను 7వ అధ్యాయం 38, ఇర్మియా 2వ అధ్యాయం 13, యోహాను సువార్త 19వ అధ్యాయం 36, సంఖ్యాకాండం 9 అధ్యాయం 12 వాక్యాల్లో యేసు యొక్క జీవితాన్ని గురించి, ఆయన మరణము, పునరుద్ధానం, మరలా తిరిగి పరలోకం వెళ్ళటం అంతా కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. యోహాను, పేతురు, పౌలు, మార్కు, లూకా ఈ యొక్క గ్రంథకర్తలు రాసిన దాన్ని బట్టి మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క లేఖనాలు ప్రాముఖ్యంగా మనం చదువుకోవాలని యేసు ప్రభువారు ఆనాడు ప్రజలకి తెలియజేశారు. మరి ఈ యొక్క ఆయన తిరిగి లేచినప్పుడు వారి లేఖనాలు నమ్మడం జరిగింది. మరి సెలెక్టెడ్ పేజెస్ పుస్తకం 2 పేజీ 147, 148లో మనం గమనించినట్లయితే ప్రభు మార్గాన్ని సిద్ధం చేయాలి అనేటువంటిది లూకా సువార్త 1వ అధ్యాయము 17లో తెలియజేయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. మరి యొక్క వాక్యాల ప్రకారము ఆయనే మన పాపాలను క్షమించేది, ఆయన మార్గము సిద్ధం చేయాలనేటువంటిది ప్రాముఖ్యంగా తెలియజేయబడుతుంది. మరి ది డిజైర్ ఆఫ్ పేజెస్ పేజ్ 508లో కూడా గమనించినట్లయితే క్రీస్తు రాకడప్పుడు యూదులందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హృదయం కఠినంతో నిండిపోయి ఉన్నది. ఆయన యొక్క వారందరూ కూడా చీకట్లో ఉండిపోయారు. ఆయన ఎవరై ఉన్నారనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు. మరి ఆయన మోషే కంటే గొప్పవాడై ఉన్నారు, సొలొమోను కంటే జ్ఞానం గలవాడై ఉన్నారు అనేటువంటిది వాళ్ళందరూ కూడా తెలుసుకోలేక, మరి ఇంకా ఆయన గుర్తించలేక, ఆ లేఖనాలు గ్రహించుకోలేక వారందరూ కూడా గందరగోళంలో మధ్య వారందరూ ఉండడం జరిగింది. డిజైర్ ఆఫ్ పేజెస్ 788, 789లో కూడా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు భయంతోనూ గొప్ప ఆనందంతో అతని శిష్యులకు తెలియజేయడానికి వెళ్ళటం మనం గమనించవచ్చు. మరి ఈ అన్ని వాక్యాల ద్వారా ఆయనే గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన తప్ప మరి ఎవరు కూడా ఈ యొక్క పాపాల నుంచి రక్షించలేరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకొని, మరి ఆయన యొక్క లేఖనాలు, ఆయన ఇచ్చిన లేఖనాలు మనం గ్రహించుకొని ఆయనే గొప్ప దేవుడై ఉంది, ఆయన మార్గంలో నడవాలనేటువంటి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఈ యొక్క బుధవార పాఠంలోకి మనం వచ్చిందాం. మరి ప్రాముఖ్యంగా యూదా మత నాయకులకి యేసు చెప్పిన మాటలను మనం గమనించినట్లయితే, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు అని, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అని తెలియజేస్తుండగా, మరి బైబిల్ పండితులు మాత్రం ఆ యొక్క లేఖనాలను అర్థం చేసుకోగలిగారు, కానీ యూదా మత నాయకులు ఆ లేఖనాలను అర్థం చేసుకోలేకపోయారు. కానీ రక్షకుడు ఎవరనే విషయంలో బైబిల్లో మనం గమనించినట్లయితే వాగ్దానాలు, శక్తివంతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు జన్మించబోతున్నాడు, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన మరి పాత నిబంధన గ్రంథంలోనే విపులంగా వివరించడం జరిగింది. యేసును కూర్చి ఆయన నమ్మకం విషయంలో కానీ, ఆయన అనుగ్రహించే క్షమాపణ, కృప ఎంత కూడా ఆయన సహాయపడే విధంగా యోహాను యేసును నమ్ముటకు, పాపములు భరించుటకు ఆయన చేసిన బలియాగం ఇవన్నీ కూడా వాగ్దానాలు అనేటువంటిది తెలియజేయబడి ఉన్నాయి. మరి ప్రాముఖ్యంగా యోహాను గ్రంథంలో కానీ కీర్తన 118, 26, మరి 12వ అధ్యాయం యోహాను 12వ అధ్యాయం 14, 15 వాక్యాలు, జకర్యా 9, 9 ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రవచనాలు, ఆ వాగ్దానాలు
నెరవేరటం మనం గమనించవచ్చు. మరి ఇవన్నీ కూడా మరి ఈ లేఖనాలు ఎప్పుడైతే మనం గ్రహించుకొని ఈ యొక్క సాక్ష్యంగా మనం కలిగి ఉండాలనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సమయమున డిజైర్ ఆఫ్ పేజెస్ పేజ్ 569లో మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన జకర్యా ద్వారా క్రీస్తు జననానికి 5 సంవత్సరాల ముందు ఆయన రాకడ గురించి, ఆయన పుట్టుక గురించి తెలియజేయబడి ఉన్నది. మరి ఈ ప్రవచనం జకర్యా 9వ అధ్యాయం 9 నెరవేరటం, ఆయన దావీదు వారసుడిగా యెరూషలేముకి రావటం, ఆ వారంలోని ఆ మొదటి రోజున క్రీస్తు జెరూసలేంలోకి తన విజయవంతమైన ప్రవేశానికి రావటం, బేతనీలో ఆయన చూడటానికి తరలి వచ్చిన అనేక మంది ఇప్పుడు ఆయనతో పాటు ఆయన స్వాగతాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉండటం, పస్కాను ఆచరించడానికి చాలామంది ప్రజలు నగరానికి వెళ్ళటం, యేసును కలుసుకోవడం, ఇదంతా కూడా ఆ యొక్క ప్రవచన నెరవేర్పు అనేటువంటి మనం గమనించవచ్చు. మరి ఇంకా డిజైర్ ఆఫ్ పేజెస్ 591, 92లో కూడా గమనించినట్లయితే ఆయన ఎంతోమంది రోగులు స్వస్థత ఇచ్చి ఉన్నారు. గుడ్డివారికి చూపునివ్వటం, చెవిటి వారికి విరికిలు కలిగి ఉండటం, వికలాంగులు ఆనందంతో గెంతేయడం, అన్నీ కూడా మరి ఆ యొక్క పిల్లలు ఎంతోమంది సంతోషకరమైన స్వరాలతో ఆయన స్తుతించడం, ఇదంతా కూడా యెహోవా నామంలో ఆశీర్వదింపబడడం అనేటువంటిది కీర్తన 118:26 వాక్యం నెరవేర్చడం మనం గమనించవచ్చు. మరి ద యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ పేజ్ 520-21లో కూడా గమనించుకున్నట్లయితే ఆయన నూతన జన్మ పరిశుద్ధాత్మ ద్వారానే మనకి జరగబడుతుంది. అలాగే యోహాను సువార్త 1:14లో ఆయన కృపా సత్య సంపూర్ణ మన మధ్య ఉన్నారనేటువంటిది మనం తెలుసుకొని ఆయన వాగ్దానాలు ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొని ఆయనే గొప్ప దేవుడే ఉన్నారు, ఆయన మన మధ్యలో ఆయన మన మధ్యన వాగ్దానాలు అయి ఉంది అనేటువంటిది ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆయన వాగ్దానాలు నిత్యం జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క క్రీస్తు వారిని అనుసరించాలని చాలా ప్రాముఖ్యమైనది. గురువారం పాఠంలోకి మనం వచ్చిన్నాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయం 12-30లో తెలియజేయబడిన వాక్యాలను మనం తెలుసుకోబోతున్నాం. మరి ప్రాముఖ్యంగా యేసు ఏ విధంగా వాగ్దానం చేయబడినో రక్షకుడు యోహాను చూపడం మనం చూస్తున్నాం. కానీ ఎంతో కాలం నుండి యూదా ప్రజలు యేసు కొరకు నిరీక్షించున్నారు. అయితే యూదా మత ఆధ్యాత్మిక నాయకులు మాత్రం దానికి విరోధంగా ఉన్నారు, యేసు విరోధులుగా ఉన్నారు. వారు ఎందుకు యేసును ద్వేషిస్తున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మరి ప్రాముఖ్యంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వాక్యంలో మనం గమనించినట్లయితే యూదా మత నాయకులకు తన గూర్చి కానీ తండ్రి దేవుని గూర్చి కానీ తెలియదని యేసు తెలియజేస్తున్నాడు. యూదా మత నాయకులు యేసును మరియు తండ్రిని గురించి తెలుసుకొని ఉండవలసిన వారు. అయితే యూదా మత నాయకులు అబద్ధాలను మటుకు నమ్మడం జరిగింది. వారి తప్పుడు భావాలను అబద్ధ నమ్మకములను విన్నట్టుకు మత నాయకులు తిరస్కరించారు, కానీ ఆయన మాటలను నమ్మలేదు. యేసు వారికి ఎదురుగానే నిలువబడి ఉన్నాడు, కానీ తండ్రి ఎవరై ఉన్నారనే విషయాన్ని ఆ మత నాయకులు తెలిసే విధంగా చేయటకు యేసు అనేక విషయాలను చూపడం జరిగింది, కానీ యేసు ప్రభు వారు తిరస్కరించడం జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 23లో యేసు ప్రభు వారు మత నాయకులకి మాట్లాడుతూ అన్న మాటలు మనం గమనించినట్లయితే మీ క్రింది వారు అంటున్నారు అక్కడ. మరి ఆ క్రింది వారు ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటిది గమనించినట్లయితే ఆ నాయకులు పవిత్రులుగా లేరు, వారు దేవుని సేవించినట్లు నటిస్తున్నారు. అబద్ధ క్రైస్తవుల గురించి మాట్లాడిన మాటలో యోధా నాయకులు కూడా వర్తింపజేయవచ్చును. మరి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారిని ఉందరు, ఇట్టి వారికి విముఖుడై ఉండుమా అనేటువంటిది 2 తిమోతి 3వ అధ్యాయం 5లో మనం గమనించవచ్చు. యోధా నాయకులు చాలా నిష్ఠగా గలవారుగా వెలుపలికి కనిపిస్తారు, కానీ అయితే వారి హృదయంలో విశ్వాసంకు స్థానమే లేదు. కాబట్టి ఈ యొక్క పాఠంలో మనం గమనించినట్లయితే ఏషియా కాలం నాటి యూదుల పరిస్థితిని గురించి రాస్తూ ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ
తమ హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులు బట్టి నేర్చుకున్నది. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు యోధా నాయకుల గురించి మరలా ఈ విధంగానే మాట్లాడారు. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. యూదా మత నాయకుల బోధలు మనుషులు నియమించినవి. యేసు మరియు ఆయన బోధలు పరలోకం నుండి వచ్చినవి. కాబట్టి విచారకమైనది ఏమిటంటే యూదా మత నాయకులు వారి అబద్ధ బోధనలు అంగీకరించడం, ఇతర ప్రజలను నడిపించడం, ఇదంతా కూడా సువార్త ఏమనగా యేసునకు మరియు యూదా మత నాయకుల మధ్య జరిగిన సంభాషణ వల్ల అనేక మంది యూదులు యేసును నమ్మడం జరిగింది. కానీ యూదా మత నాయకులు అబద్ధ బోధనలే నమ్ముకున్నారు. ఈ యొక్క పాఠం ప్రకారం మరి గమనించినట్లయితే ఇంకా సైన్స్ ఆఫ్ ది టైమ్స్ నవంబర్ 25, 1889 పారా 1లో కూడా మనం చూసినట్లయితే క్రీస్తు వారు అది ఆయన ఆ శత్రువులతో ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ యొక్క శత్రువుల మధ్య ఉన్నప్పుడు ఆ యొక్క శిష్యులు, ఆ యొక్క పాలకులు, ఆ యొక్క దూతలు, దేవదూతలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన వణుకుతున్న పెదవుల నుండి ఆ ప్రార్థన వేదనను వారు గమనించి ఉన్నారు. అది అంతేకాకుండా క్రైస్ట్ ట్రయంఫెంట్ పేజ్ 280లో కూడా నీతికి అవినీతికి, క్రీస్తుకి సాతానికి మధ్య ఆ పోరాటంకి మనకి ఎంతో చక్కటి వాగ్దానాన్ని ఆదికాండం 3వ అధ్యాయము 15లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమయమున ఆ యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదును అని చెప్పాను. మరి ఈ యొక్క వాగ్దానం ప్రకారము ఆ యొక్క దుష్టత్వంకి, ఆధ్యాత్మిక దుష్టత్వానికి వ్యతిరేకంగా యుద్ధం అనేటువంటిది ఉంది. ఈ యొక్క పోరాటంలో మనం ఆ వాగ్దానాలను మనం కలిగి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఈ యొక్క గాస్పెల్ వర్కర్స్ పేజ్ 319, 320లో కూడా మనం గమనించినట్లయితే క్రీస్తు వలె మనం కూడా తోటి మనుషులకు, సమాజానికి దూరంగా ఉండకుండా వారికి కావలసిన పరలోక ప్రయోజనాలను, దేవుని నుండి పొందిన పరలోక ప్రయోజనాలను ఇతరులకు అందించాలనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండి ఆయన యొక్క రాకడికి మనం సిద్ధపడి ఆయన వాగ్దానాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా మనం బలపడాలి. ఆ యొక్క క్రీస్తు విజయాన్ని కలిగి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది. శుక్రవారం పాఠం అదనపు అధ్యాయంలోకి మనం వచ్చున్నాం. ఎల్ఎన్ జి వైట్ క్రీస్తు యొక్క ఉపమాన పాఠంలో 105లో మనం గమనించినట్లయితే హెబ్రీ ప్రజలకు దేవుడు బైబిల్ సత్యమును అనుగ్రహించుకున్నాడు. ఈ బైబిల్ సత్యం ఒక బంగారు గని వంటిది. పాపం నుండి ప్రజలను ఏ విధంగా రక్షించడై ఉన్నాడో ఆ ప్రణాళికను యేసు యూదులకు బోధించడం జరిగినది. ఈ ప్రాముఖ్యమైన సత్యములను యోధా ప్రజలు అర్థం చేసుకున్నట్టుకు యేసు కొన్ని సాదృశ్యముల సహాయంతో బోధించి ఉన్నాడు. అయితే యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు రక్షకుడు అనే విషయాన్ని యూదులు అర్థం చేసుకోలేదు. ఆ ప్రజలకు బైబిల్ సత్యములు అందుబాటులో ఉన్నవి, కానీ ఆ బైబిల్ సత్యములను మానవ కల్పనతో మార్చివేయటం జరిగింది. అసలైన బైబిల్ సత్యములు మరుగున పడిపోయినట్లు మత నాయకులు తయారు చేసి ఉన్నారు. యూదా ప్రజల నుండి యేసును గురించిన సత్యము మానవ భావంతో కలిపివేయటం జరిగినది. దేవుడు ఆ ప్రజలకు ఇచ్చిన బైబిల్ సత్యం యొక్క భావమును గ్రహించలేని స్థితిలో హెబ్రీ ప్రజలు కూడా ఉన్నారు. ఒక గది నిండా సంపదతో నింపబడినట్లు యూదులకు ఆశ్చర్యకరమైన జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఆ సంపదతో నిండి ఉన్న గదిని తెరిచి ఉంచినను ఆ గది తెరవబడి ఉన్నదనే విషయాన్ని యూదులు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు తన ప్రజలకు తెలియకుండా తన సత్యంను దాచిపెట్టువాడు కానే కాదు. కాబట్టి తప్పు చేయాలనుకున్నప్పుడు మనుషులు బైబిల్ను పెట్టి ఉన్నారు. యేసు రక్షకుడని సాక్ష్యము యూదులకు రుజువు అవసరమైన దానికన్నా ఎక్కువే ఇచ్చి ఉన్నను
ఆయన బోధలు ప్రజల జీవితంలో మార్పు చెందాలని తెలియజేయటం వలన, అనగా వారు గనుక యేసు రక్షకుని అంగీకరించిన ఎడల వారు అనుసరించిన అబద్ధ విధానములను, అబద్ధ బోధన, స్వార్థంతో కూడిన ప్రవర్తన విడనాడవలసి వస్తుందని, కాబట్టి వారు శాశ్వతమైన బైబిల్ సత్యమును అంగీకరించలేకపోయారు. యేసు రక్షకుడు అనే విషయాన్ని వారు తిరస్కరించి ఉన్నారు. యూదులు పాత నిబంధనలను అనుసరించి జీవిస్తున్నామని నటిస్తున్నారు, కానీ యేసు యొక్క ప్రేమను గురించి, ఆయన పవిత్రమైన జీవితమును గురించి, బైబిల్ బోధించిన విషయాలను ఎప్పుడు కూడా తిరస్కరిస్తూనే ఉన్నారు. సత్యమును గురించి వారు తెలుసుకొని అనుసరించవలసి వస్తే అది యూదులు జీవన విధానాన్ని మార్చివేస్తుందని ఆ యూదులు సత్యం తెలుసుకుంటూ భయపడటం జరిగింది. వారి తప్పుడు భావాలను మార్చుకోలేకపోయారు. యూదుల మధ్య యేసు ఒక సంపద కూడిన గవిని వంటి వాడు కాబట్టి ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నారని మరి ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. మరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహారాజా, ప్రేమల తండ్రి, ఈ నామానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ యొక్క పాఠం ద్వారా మాకు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మాకు తెలియజేస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యమైన సంగతులు మాకు తెలియజేస్తున్నారు. దయగల తండ్రి, మేము ఆ యొక్క జ్ఞానంతో ఉన్న ఆ గవిని మేము పొందుకుంటూ ప్రత్యేకంగా ఆ వాగ్దానంతో మాకు మా మధ్యన ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఎంతోమందిని కూడా మరి నడిపించినారు, స్వస్థపరిచినారు. అందరి బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దయగల తండ్రి, మరి ఈ యొక్క పాఠం ద్వారా మీరు మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీరే పరిశుద్ధాత్మ నడుపుదలని కాపుదలను దయచేయమని, మీ పరలోక సన్నిధిని మాకు మమ్మల్ని నడిపించమని, ఆధ్యాత్మిక మేలుతో నింపమని, ఈ యొక్క తప్పుడు బోధనల నుంచి వాళ్ళ నుంచి తీసివేసి ఆధ్యాత్మిక ఆహారంతో మమ్మల్ని నింపి, మీ సత్యమైన వాక్యాలని సత్యమైన అంగీకరించి సత్యాన్ని సాక్షులమై ఉన్నట్లు మమ్మల్ని ప్రత్యేకంగా ఈ పాఠం ద్వారా జ్ఞాపకం చేసుకుని నడిపించమని మా ప్రభువును ప్రియులోక రక్షకుడు వల్ల యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాడు, ఇది వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.